300 నుంచి 500 కోట్ల వరకు గడిచిన ఈ 19 నెలల కాలంలో సంపాదించుకున్నారనేది ఆ శ్రీనివాస్ గారి అభియోగం అని చెప్పి రాజనీతి ఛానల్లో వచ్చింది. మరి నీ పేషీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కరు 100 కోట్లు, 300 నుంచి 500 కోట్లు అంటే అది కూడా తక్కువే అని మిగతా జర్నలిస్టులు సెక్రటరియట్లో అనుకుంటున్నారంట. వీళ్ళు రాసింది 300 కోట్లు, 500 కోట్లు చాలా తక్కువ, ఇంతకు మించి ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు సంపాదించినారు అని చెప్పి సెక్రటరియట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి విలేకరులు అనుకుంటున్నారనేటువంటిది రాజనీతి అనేటువంటి యూట్యూబ్లో మీకు అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి వార్త. దానికి సంబంధించి నీ వివరణ ఏంది సార్? మీరు మీ కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత విచ్చలవిడిగా అవినీతి చేస్తూ ఉంటే దానికి కారణం ఏంది? మీలో నిజాయితీ ఉంటే ఎవడైనా తప్పు చేసేదానికి అవకాశం ఉంటుందా? మీ అడుగులకు మడుగులొత్తుతున్నారు కాబట్టి, మీరు చేసే ప్రతి తప్పుడు పనికి వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతిని మీరు సహిస్తున్నారు అంతే. దాంట్లో ఏముంది, కొత్తగా ఏముంది దాంట్లో? ఒక ఐఏఎస్ ఆఫీసరే 300 నుంచి 500 కోట్ల రూపాయలు సంపాదించాడంటే ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రి కొడుకుగా మీరు ఎన్ని వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము మీరు దోచుకున్నారో ఒకసారి చెప్పాలా. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని కలెక్టర్ల సమావేశంలో లేకుంటే పార్టీ సమావేశాల్లో ఎక్కడ మాట్లాడినా మీ యొక్క మైలేజ్ రావడం లేదు, ప్రజలకు మన మీద సరైనటువంటి స్టేక్ హోల్డర్స్కు మన మీద సరైనటువంటి అభిప్రాయం లేదు, మనం చాలా వెనకబడినామని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సొంతంగా ఒప్పుకున్నాడు. పత్రికా ముఖంగా వచ్చింది ఇది. అన్ని పత్రికల్లో మీకు అనుకూలమైనటువంటి పత్రికల్లోనే వచ్చిన ఈ కథనాలన్నీ. ఆఫీసర్ల యొక్క పనితీరు బాగాలేదని వచ్చింది, ఎమ్మెల్యేల యొక్క పనితీరు బాగాలేదని వచ్చింది, తెలుగుదేశం పార్టీ నాయకుల పనితీరు బాగాలేదని చెప్పి వచ్చింది. ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు వచ్చింది లోకేష్ గారు? మీ పనితీరు బాగలేదు కాబట్టి, మీరు చేసేటువంటి అవినీతి విచ్చలవిడిగా ఉంది కాబట్టి, మీ యొక్క అవినీతి ఉంది కాబట్టి, వాళ్ళని ప్రశ్నించేటువంటి స్థాయిలో మీరు లేరు కాబట్టి ఈరోజు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల దోపిడీలు జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చేసేటువంటి విచ్చలవిడి అవినీతికి సహకరిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ అధికారుల అవినీతి పెరిగిపోతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు తెలియజేస్తాండ. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. 2 సంవత్సరాలు దగ్గర అయిపోతుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలైనా దయచేసి బయటికి రండి. దోచుకునే డబ్బులు ఎక్కడ తినలేవు. నేను చెప్తున్నాను లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. కడుపు నిండా తినేదానికి ఇంత అన్నం చాలు, ఇన్ని లక్షల కోట్లు అవసరం లేదు. మీ యొక్క ధన ఆకాంక్షకు మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం కావాలన్నా దానికి ఒక ముసుగు ఏంటంటే ఇది ఒక డెవలప్మెంట్. ఏం డెవలప్మెంట్ అండి? మీరు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏంది? మీరు ఇచ్చేటువంటి లంచాలేంది? మీరు తీసుకునేటువంటి లంచాలేంది? అసలు లూలు మాల్ ఎవరండి? లూలు మాల్కి ఏంది అన్ని వేల కోట్ల, దాదాపు నాకు తెలిసేది 1000 నుంచి 2000 కోట్ల విలువైనటువంటి స్థలం ఒక మాల్, ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టగట్టేదానికి ఎవడిచ్చాడు మీకు అధికారం? ఏం డెవలప్మెంట్ సాధిస్తారు దానివల్ల? లూలు మాల్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళ యొక్క షాపింగ్లు పెట్టుకునేదానికి ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి మేలు ఏంది నేను అడుగుతాండా. రహేజా వాళ్లకు లేకుంటే సత్వా వాళ్లకు ప్రభుత్వ స్థంభులు, దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్లకు భూములు 50 లక్షలకో కోటి రూపాయలకి ఇచ్చేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడు అని చెప్పి నేను అడుగుతున్నా. టెండర్ బిలు ప్రభుత్వానికి డబ్బులు కావాలా, లేకుంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, టెండర్ పిలిచి పారదర్శకంగా ఎవడు ఎక్కువ వస్తే హైయెస్ట్ బిడ్డర్ ఉంటే వాళ్ళకి ఇవ్వు.